హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ, ఆర్టిస్టు, ఆల్రౌండర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆల్రౌండర్. అన్ని వర్కులు చేస్తా. అన్ని గణేష్ పెయింటింగ్ కానీ ఏదైనా ఆల్రౌండర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆల్రౌండర్. రీసెంట్గా మనకి ఒక ఫ్లోరింగ్ వచ్చింది వర్క్. ఇది వచ్చి జిమ్. ఈ జిమ్కి వచ్చి మొత్తం 2600 స్క్వేర్ ఫీటు ఏరియా. ఇది ఫ్లోరింగ్ చేయాలని మాట్లాడుకున్నాం. ఇది వచ్చి మనకి డస్ట్, శాండ్, సిమెంటు, డాక్టర్ ఫిక్స్డ్ లిక్విడ్, ఈ 3 మిక్స్ చేసి ఫ్లోరింగ్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫ్లోరింగ్ చేసేటప్పుడు మాకు ఒక సంఘటన. ఫ్లోరింగ్ చేసే మెట్ల నుంచి పాము వచ్చింది. కింద నుంచి వచ్చిందో యాడ్ నుంచి వచ్చిందో కానీ పైకి మాత్రం పాము ఎక్కింది మెట్ల టేర్కేస్కి. మేమంతా షాక్, ఇక భయపడ్డాం. అది మామూలు పాము కాదు, అది మళ్ళీ తాజ్ పాము, నాగు పాము. చూస్తేనే భయం వేసింది, పగడిపుతుంది అన్నీ. మొత్తానికి 1 గంట సేపు దాంతో పోరాడి అది బయటికి వెళ్ళినాక మళ్ళీ పని స్టార్ట్ చేసినాం. మేస్త్రులు అందరూ, మా వాళ్ళందరూ మంచిగా పని చేశారు. అంతా మంచిగా జరిగింది. మొత్తం నీట్గా ఫస్ట్ స్లాబ్ మొత్తం క్లీన్ చేయించి లిక్విడ్ వేసి కళాయి వేసి ఫస్ట్ మొత్తం నీళ్ళు కొట్టి బ్రష్ కొట్టి చీపురు కొట్టాము. కొట్టిన తర్వాత అప్పుడు దీంట్లో బేబీ సిప్స్ ఉన్ని డస్ట్ కలిపి సిమెంటు మొత్తం 3 మిక్సర్ వేసి ఫస్ట్ ఒక కోటింగ్ లాగాం. ఫ్లోరింగ్ ఫుల్ వాటర్ వేసి మంచి ఫ్లోరింగ్ అంటే పొడిగా ఉండొద్దు, మొత్తం వాటరే ఉండాలి, అప్పుడే అది స్ట్రాంగ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ శాండ్తోని ఇసుకతోని మళ్ళీ ఇంకొక కోటింగ్ మొత్తం మాలు గుంజి అప్పుడు దానిపైన కళాయి రుద్దాం. కళాయి రుద్దితే అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్లోరింగ్ మంచిగా వచ్చింది. కానీ మాకైతే పాము వల్ల మాకు 1 గంట సేపు లేట్ అయిపోయింది వర్క్. ఏదో విధంగానే మొత్తానికి ఫ్లోరింగ్ కంప్లీట్ చేస్తాం. మొత్తం కళాయి రుద్దినాక మొత్తం కొంచెం ఆరినాక డ్రై అయినాక బ్రష్ కొట్టాం మొత్తం. మీరు ఇప్పుడు చూడవచ్చు అంత నీట్గా మొత్తం బిల్డింగ్ మొత్తం నీట్గా ఫ్లోరింగ్ అయిపోయింది. దీనిపైన మ్యాట్ వేసి కలర్ వేసి మొత్తం జిమ్ వాడుకుంటారు వాళ్ళు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.